దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన దినమంతా కంటికి రెప్పలా కాచుకున్న దేవునికి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో వందనాలు తెలియచేద్దాం. నిన్నటి దినాన మనల్ని కాచుటలో విశ్వసనీయంగా ఉన్న దేవుడు నిరంతరం విశ్వసనీయంగా ఉండే దేవుడు. నూతన కృపతో, నూతన కరుణతో ప్రతి ఉదయము మనల్ని అభిషేకంతో నింపే దేవుడు. ప్రియులారా, ఈ ఉదయకాలంలో ఆ ప్రభు వైపు ఎవరెవరు కన్నులెత్తి, ప్రభా నీవు తప్ప నాకెవరున్నారయ్యా అని ఆ ప్రభువులో ఆనందిస్తున్నారో వారందరి తరపున, వారి అందరి అవసరాల్లో నేనున్నాను నీకు అని ధైర్యపరిచే దేవుడు మనకుండగా, ప్రియులారా, ఈ ఉదయకాలంలో మనం ఆ ప్రభు వైపు చూసాం కాబట్టి మన ప్రతి పరిస్థితిలో దేవుని కృప మనకు తోడుగా ఉండగా అన్నిటిలో విజయవంతులం అవుదాం. ప్రియులారా, కొన్నిసార్లు ఎంతో కష్టపడి పనిచేస్తూ ఉంటాం, ఎంతో శ్రమ ఓడుస్తూ ఉంటాం, ఎంతో కష్టపడి ఎన్నో రోజుల తరబడి, సంవత్సరాల తరబడి పనిచేస్తూ ఉంటాం, శ్రమ పడుతూ ఉంటాం. కానీ ఏమీ సాధించలేకపోతాం. ఏ ఆశీర్వాదము ఉండదు. ఎక్కడ చూసినా కొరత, ఎక్కడ చూసినా లేమి, కుటుంబంలో ఏ సంతృప్తి ఉండదు, ఏ సమాధానం ఉండదు. అలాంటి పరిస్థితులలో ఎందుకు ఇలా జరుగుతుంది? ఎవరు మనకి ఏం చేస్తున్నారు? ఎందుకు ఇంత కష్టపడినా ఈ కష్టం అంతా కూడా వృధా అయిపోతుంది అని ప్రియులారా, మనం అనుకున్నట్లే ఇశ్రాయేలు ప్రజల జీవితంలో కూడా వారి జీవితంలో అనుభవించారు. హగ్గై ప్రవక్త ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రభువు వాళ్ళ పరిస్థితిని వాళ్ళకి తెలియచేస్తున్నారు. మీరు చాలా విత్తనాలు చల్లుతున్నారు, కానీ మీ చేతికొచ్చిన పంట మాత్రము కొద్దిగానే ఉంది. మీరు కడుపు నిండా భోజనం చేస్తున్నారు, కానీ మీ ఆకలి తీరడం లేదు. ద్రాక్షరసం బాగా తాగుతున్నారు, కానీ ఇంకా సంతృప్తి మీకు లేదు. మంచి బట్టలు వేసుకున్నాం అనుకుంటున్నారు, కానీ వెచ్చని తనాన్ని మీరు అనుభవించలేకపోతున్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది, ఏమవుతుంది అని ఎప్పుడైనా మీరు గమనించారా అని హగ్గై ప్రవక్త ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో, వారి నాయకులతో ముఖ్యంగా మాట్లాడుతున్నాడు. యూదా రాష్ట్ర పాలకుడైన సెరుబబ్బేలుతోనూ ప్రధాన యాజకుడైన యెహోషువతో హగ్గై అనే ప్రవక్త ద్వారా ప్రభువు మాట్లాడే ప్రవచనాలను మనం చూసినప్పుడు ప్రియులారా, మన జీవితంలో కూడా అలానే ఎన్నోసార్లు ఎంతో కష్టపడి చదివినా కొన్నిసార్లు ఫెయిల్ అవుతూ ఉంటాం. ఎంతో కష్టపడి ఇంటర్వ్యూస్కి మనం అటెండ్ అయినా, బాగా ప్రిపేర్ అయినా కూడా ఆ ఉద్యోగం మనకి రాదు, ఆ వీసా మనకి రాదు, ఆ యొక్క ద్వారాలన్నీ కూడా మూసివేయబడతాయి. ఇంత రేయింబవలు కష్టపడ్డాను కదా, రేయింబవలు ఇంత ప్రయాసపడినా ఎందుకు ఏ ఆశీర్వాదం లేదు, ఎక్కడ సంతృప్తి లేదు అన్నప్పుడు మరి యూదా ప్రజల జీవితంలో ఎందుకు అలా జరిగింది అని ప్రవక్త ద్వారా దేవుడు వారితో మాట్లాడుతున్నారు. ప్రియులారా, వాళ్ళు ప్రవాసానికి ముందు, అసలు ఈ బబిలోన్ ప్రవాసానికి వాళ్ళు వెళ్ళవలసింది ఎందుకు? దేవుని తట్టు నుంచి వాళ్ళ హృదయము మరోవైపుకు త్రిప్పబడింది కాబట్టే దేవుడు చెప్పిన ప్రకారం వాళ్ళు జీవించకుండా తమ ఇష్టం వచ్చినట్లు జీవించి, విశ్రాంతి దినాన్ని పాటించకుండా తమ ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తున్నారు. కాబట్టి ఆ ప్రజలను దండించడానికి బబిలోను ప్రవాసానికి దేవుడు అనుమతించాడు. బబిలోనులో 70 సంవత్సరములు వాళ్ళు అనేక బాధలను వచ్చిన తర్వాత దానియేలు ధర్మశాస్త్రము తెలిసినవాడు, వాక్యము తెలిసినాడు, ప్రవక్తల గ్రంథాలు తెలిసినవాడు కాబట్టి 70 సంవత్సరములు ముగింపుకుని వచ్చినప్పుడు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా, నువ్వు నమ్మదగిన వాడవయ్యా, నువ్వు చెప్పిన మాటను నిలబెట్టుకునే దేవుడవు. నీవు 70 సంవత్సరంలో ప్రవాసం తర్వాత తిరిగి మమ్మల్ని ఇక్కడికి తీసుకొని వస్తానన్నావు, మా యొక్క యూదా దేశానికి మమ్మల్ని తీసుకొని వస్తానన్నావు ప్రభా అని ప్రార్థించినప్పుడు ప్రియులారా,
దానియేల్లాగా ఎంతోమంది ప్రార్థన మెచ్చిన తన మాటను నిలబెట్టుకునే దేవుడు ప్రవాసం తర్వాత వాళ్ళని తీసుకొని వస్తున్నాడు. అసలు ఈ ప్రవాసం తర్వాత తీసుకొని రావడానికి ఆ చివరిలో కోరేషు అనే అన్య రాజును దేవుడు అభిషేకించి తన మాటలుగా ఆ రాజు నోటిలో తన మాటలను పెడుతున్నాడు. అక్కడున్న ప్రజలతో అందరితో చెప్తున్నాడు, మీ దేశాలకు వెళ్ళండి, మీ దేవుళ్ళకు పూజించండి, మేము దేవుళ్ళ దేవాలయాలను కట్టండి. యూదా జాతితో కూడా మీ దేశానికి వెళ్ళాలంటే మీరు వెళ్ళండి, మీరు పూజించే దేవుడికి దేవాలయమును కట్టండి, మీ దేవుడికి నా కోసం ప్రార్థన చేయండి అన్నప్పుడు ప్రియులారా 3 దఫాలుగా ఆ బబులోను ప్రాంతంలో ఉన్న యూదులు 3 దఫాలుగా తిరిగి వచ్చారు. వాళ్ళు ఎందుకు తిరిగి వచ్చారు? దేవాలయమును నిర్మించడానికి. తమను తిరిగి తీసుకొని వచ్చిన ఆ దేవుడికి వందనాలు చెప్పడానికి, ఆ బబులోని ప్రవాసం ముగిసింది అనడానికి, దేవుడు సురక్షితంగా వాళ్ళని తీసుకొని వచ్చిన దానికి ఆ రాజు ఇచ్చిన అన్ని వాటిని ఉపయోగించుకొని దేవుడికి దేవాలయం కట్టడానికి వాళ్ళు వచ్చారు. రానైతే వచ్చారు, కానీ వచ్చిన తర్వాత వాళ్ళు ఎందుకు వచ్చారో ఆ పనికి ఉపక్రమించకుండా తమకు సొంత ఇండ్లను నిర్మించుకొని తమ ఇండ్లలో తాము ప్రశాంతంగా జీవిస్తున్నామని ఇక దేవాలయం నిర్మాణ పనినే వాళ్ళు ఆ పనిలో ఉండకుండా తిన్నా కూడా తృప్తి లేదు, త్రాగినా కూడా తృప్తి లేదు, వస్త్రములు ధరించినా కూడా తృప్తి లేదు. కావాల్సినవి అన్నీ ఉన్నాయి, కానీ ఏది కూడా జరగడం లేదు. ప్రభు వాళ్ళని అడుగుతున్నారు, ఎందుకు అలా జరుగుతుంది? చాలా విత్తనాలు మీరు వేస్తున్నారు, కానీ పంట ఎందుకు కొద్దిగానే వస్తుందంటే, నా మాటను మీరు జవదాటారు. దేవాలయం నిర్మాణ పనిలో ఉండవలసిన మీరు మీ సొంత పనుల్లో ఉన్నారు కాబట్టి మీరు వేసిన విత్తనాలను పంట వచ్చినప్పుడు ఆ పంటను నేనే ఊది వేస్తున్నాను. మీకు సంతృప్తి లేని జీవితాలను అనుగ్రహించింది నేనే అని ఆ యూదా రాష్ట్ర పాలకుడైన సెరుబ్బెబేలుతోనూ ప్రధాన యాజకుడైన యెహోషువతో అక్కడ ప్రజలందరితో హగ్గై ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడాడు ప్రియులారా. అప్పుడు వాళ్ళు పాప పశ్చాత్తపడ్డారు. అవును కదా, కోరేషు రాజు మనల్ని పంపించింది మన దేశానికి దేవాలయం కట్టండి, బలిపీఠం కట్టండి, మీరు పూజించే దేవుడికి బలులు నా తరపున అర్పించండి, నా కొరకు ప్రార్థించమని చెప్పినప్పుడు మనం అది చెయ్యకుండా మన ఇష్టము వచ్చినట్లు మన కొరకు మనం జీవిస్తున్నాం కాబట్టి పరిస్థితి ఇలా అయిపోయింది అని వాళ్ళు పశ్చాత్తాపడ్డారు. అవును ప్రియులారా, మన జీవితంలో కూడా మనము దేవుడికి ఒక మాట ఇచ్చి దాన్ని చేస్తూ ఉన్నప్పుడే మన జీవితంలో కూడా ఆశీర్వాదం ఉంటుంది, మన జీవితంలో సంతృప్తి ఉంటుంది. మనం ఏమి పని చేయడానికి పూనుకున్నా దాంట్లో దేవుని హస్తం మనకి తోడుగా ఉంటుంది. కానీ మనము దేవుడికి ఒక ప్రమాణం చేసి దేవుడికి ఒక వాగ్దానం ఇచ్చి ఆ వాగ్దానాన్ని వదిలివేసి మన జీవితాన్ని సరిచేసుకున్న పనిలో మనం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా సంతృప్తికరమైన జీవితాన్ని మనము జీవించలేం ప్రియులారా. అలా వాళ్ళు పాప పశ్చాత్తాపడి దేవాలయం కట్టడానికి వాళ్ళు తిరిగి ఉపక్రమించుకున్నప్పుడు దేవుడు వారికి చెప్తున్నారు, మీరు భయపడవద్దు, నేను మీకు తోడుగా ఉన్నాను, నేను మిమ్మల్ని వదిలిపెట్టను, తిరిగి మిమ్మల్ని నేను బలవంతులుగా చేస్తానని. చూడండి, కొద్దిగా మనము కన్నీరు విడిస్తే ఆ కన్నీటిని చూడలేని దేవుడు, నేనున్నాను కదా, ఎందుకు నీవు కన్నీరు విడుస్తున్నావు? నా పనిలో నీవు ఉంటే, నాకు చెప్పినది నాకు ఇష్టమైనది నువ్వు చేస్తే, నువ్వు చేసినదంతా నీ ప్రతి ప్రయత్నంలో నేను తోడుగా ఉంటాను కదా అని ప్రభు ఇశ్రాయేలు ప్రజలకు, యూదా జాతికి వాళ్ళకి ఆదరించిన దేవుడు మనల్ని కూడా ఆదరిస్తున్నారు. ప్రియులారా, ఇక దేవాలయం కట్టే పనిలో, బలిపీఠాన్ని నిర్మించే పనిలో అయితే వాళ్ళు ఉన్నారు. అప్పుడు కూడా మరల వాళ్ళకి ఆటంకాలు కలుగుతున్నాయి. ఇప్పుడు దేవుడు చెప్పిన పనిలో మనం ఉన్నాం కదా, దేవాలయం నిర్మిస్తున్నాం కదా అని యువకులంతా కూడా పండుగ చేసుకుంటున్నారంట, సంతోషిస్తున్నారంట, ఒకరినొకరు ప్రోత్సహించుకుంటున్నారంట. హగ్గయి, హగ్ అంటే పండుగ, ప్రోత్సాహము, ఆశీర్వాదము అని అర్థం ప్రియులారా. మనం వచ్చిన పనిని చేస్తున్నాము,
దేవుడికి ప్రమాణం చేసిన ప్రకారము మనం దేవాలయం నిర్మిస్తున్నామని యువకులు సంతోషపడుతూ ఉంటే, మొదటి దేవాలయమును నిర్మాణాన్ని, సొలొమోను రాజు నిర్మాణాన్ని చూసిన ఆ వృద్ధులు ఇప్పుడు కట్టిన దేవాలయాన్ని చూసి వాళ్ళు విలపిస్తున్నారంట ప్రియులారా. అయ్యో, అప్పటి దేవాలయము ఎంత సుందరంగా ఉంది కదా, ఎంత ఉన్నతంగా ఉంది కదా, బంగారంతో చెక్కడాలు ఎంత బాగున్నాయి కదా, అది ఎంత మహోన్నతమైన దేవాలయంగా ఉండింది కదా, దానితో పోల్చితే ఈ దేవాలయము ఏమీ బాగలేదు, ఏమి సుందరంగా లేదు, ఏమి అందంగా లేదు. ప్రియులారా, దేవుని పనిలో మనం ఉన్నప్పుడు మనల్ని కృంగతీసే వాళ్ళు ఉంటారు, ఇతరులతో మనల్ని పోల్చే వాళ్ళు ఉంటారు, మన పనిని అడ్డుకట్ట వేసే వాళ్ళు ఉంటారు, రకరకాల ప్రజలు మనల్ని నిరుత్సాహపరిచే వాళ్ళు ఉంటారు. వారందరినీ మనం పట్టించుకుంటే దేవుడికి మనం ఇచ్చిన ప్రమాణాన్ని మనం ఎప్పుడూ నిలబెట్టుకోలేము. మనము మన శాయశక్తిలా మనం ప్రయత్నించినప్పుడు మనం చేసే ప్రతి పనిలో దేవుని కృప మనకు తోడుగా ఉంటుంది కాబట్టి ఆ పనిని చేసి ముగించగలము. అవును ప్రియులారా, ఆ సెరుబబ్బేలుతో దేవుడు చెప్తున్నాడు, రాష్ట్ర పాలకుడితో. ప్రియులారా, దేవుడు మత పెద్దలతో మాత్రమే మాట్లాడడు, బాగా ప్రార్థనలో ఉన్న వాళ్ళతోటే మాట్లాడడు. మన సమాజమును దేవుడు ఆశీర్వదించాలంటే, మన సంఘాన్ని దేవుడు ఆశీర్వదించాలంటే, మనం ఎక్కడెక్కడ జీవిస్తున్నామో ఆ రాష్ట్ర పాలకులతో కూడా దేవుడు మాట్లాడతాడు. సెరుబబ్బేలుతో మాట్లాడిన దేవుడు ఈ కాలంలో మన అధికారులను దేవునికి సమర్పించి వారి కొరకు మనము ప్రార్థన చేస్తే, సెరుబబ్బేలు రాష్ట్ర నాయకుడితో మాట్లాడిన దేవుడు మన నాయకులతో కూడా మాట్లాడతాడు, మనకి సహాయం చేయనట్లుగా మాట్లాడతాడు, మన పనులలో సహకరించినట్లుగా మాట్లాడతాడు. ప్రియులారా, మాట్లాడడమే కాదు, ఆ సెరుబబ్బేలుతో దేవుడు ఒక నిబంధన చేసుకుంటున్నాడు. నా అంగుళి యొక్క ముద్రగా నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. ప్రియులారా, స్వర్గాధిపతి అయిన దేవుడు మన రాజకీయ నాయకులను, మన సంఘ సమాజపు అధికారులను వాళ్ళని దీవిస్తే వారి ద్వారా మనకు దీవెన పరంపరంగా ఉంటుంది. కాబట్టి ప్రియులారా, మన నాయకులను దేవుడు మనకు నాయకులుగా ఎవరెవరు ఇచ్చారో వారందరి కొరకు ప్రార్థన చేయవలసిన బాధ్యత మనది ఉంది. స్వర్గాధిపతి అయిన దేవుడు మన నాయకులతో మాట్లాడితే వాళ్ళని దైవ భయముతో కూడిన పాలనలో వారి క్రింద మనము ఉంటే దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తున్న కొద్దీ ఆ ఆశీర్వాదము ప్రపంచమంతటా, రాష్ట్రమంతటా, జాతి అంతటా అది ప్రవహిస్తూ ఉంటుంది ప్రియులారా. కాబట్టి ఈరోజు మన నాయకులతో దేవుడు మాట్లాడని ప్రార్థన చేద్దాం. మన రాజకీయ నాయకులతో, మన సమాజ నాయకులతో, మన రాష్ట్ర నాయకులతో, మన దేశ నాయకులతో, మన ఆత్మీయ నాయకులతో దేవుడు తన స్వరాన్ని వినిపించాలని, ఆ ప్రవక్తలాగా దేవుడు మనల్నే వాడుకోవచ్చు, ఎవరినైనా దేవుడు వాడుకోవచ్చు. ప్రియులారా, ఆ అంగుళి యొక్క ముద్రగా దేవుడు మనందరినీ కూడా ఆశీర్వదించడానికి ప్రభువు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈరోజు నీవు కూడా అదే బాధలో ఉన్నావా? ప్రభా, భుజిస్తున్నాను కానీ ఆకలి తీరడం లేదు, నేను దాహాన్ని త్రాగుతున్నాను కానీ దాహం తీరడం లేదు, ఏ పనిలో కూడా ఆశీర్వాదం లేదు, ఎక్కడ కూడా సంతృప్తి లేదు అన్న పరిస్థితిలో మనం ఉంటే, మనము దేవుడికి ఏదైనా వాగ్దానం చేసి, ఏదైనా ప్రమాణం చేసి మరచిపోయామేమో, దాని పట్ల నిరుత్సాహంగా ఉన్నామేమో. ఆ పని చేస్తూ ఉన్నప్పుడు ఎవరో మనల్ని కృంగతీశారు, ఎవరో మనల్ని నిరుత్సాహపరిచారు, ఆ మాటల్ని పట్టుకొని మనం ఆ పనిని చెయ్యకుండా ఉన్నామేమో. ప్రియులారా, యెరూషలేము నగర ప్రాకారములను నిర్మిస్తున్నప్పుడు నెహెమీయాను కూడా ఎంతోమంది నిరుత్సాహపరిచారు, ఎంతోమంది అడ్డు తగలాలని చూశారు, ఆ పని ఆపివేయాలని కూడా ఎంతోమంది చూశారు. కానీ నా దేవుని పనిలో నేను ఉన్నప్పుడు వేటిని కూడా నేను పట్టించుకొనని ముందుకు సాగిపోయాడు. ఏ రోజు కూడా పనిని ఆపకుండా కొనసాగించగలిగాడు దేవుని కృపతో. అవును ప్రియులారా, దైవ భయము కలిగిన
జీవితాలను మనం జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడికి ఏమేమి ప్రమాణాలను మనం చేశామో, ఏమేమి వాగ్దానములను చేశామో వాటిని మనం నిలబెట్టుకుంటున్నప్పుడు మన నాయకులతో దేవుడు మనతో మాట్లాడతారు. వారి సహాయం కూడా మనకు ఉంటుంది. కాబట్టి ఈరోజు దేశ నాయకుల కోసం, రాష్ట్ర నాయకుల కోసం, ఆత్మీయ నాయకుల కోసం, అందరి కోసం ప్రార్థించుదాం. మనమందరము కలిసి సంపూర్ణమైన సమాజాన్ని, దైవ భయం కలిగిన సమాజాన్ని నిర్మించడానికి ఈ రోజు నుంచి పూనుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రములు తండ్రి. ప్రవాస అనంతరము హగ్గయి ప్రవక్త ద్వారా అయ్యా వారు ఏ పని మీద తిరిగి వారి దేశానికి తిరిగి వచ్చారో ఆ పనిని చేయకుండా ఉన్నప్పుడు, ఆ ప్రమాణాన్ని నిలబెట్టుకోకుండా ఉన్నప్పుడు, వారు చేసిన ఎందులో కూడా సంతృప్తి లేని విధంగా వారు జీవిస్తూ ఉన్నప్పుడు అయ్యా నీ ప్రవక్తను పంపి అయ్యా వారితో మాట్లాడావు. వారు చేయవలసిన పనిని మరొకసారి గుర్తు చేశావు. వాళ్ళు పశ్చాత్తాపపడి పనిని పూనుకున్నప్పుడు వారు నిరుత్సాహానికి గురి కాకుండా, ఎవరి ఏడుపులను వాళ్ళు పట్టించుకోకుండా దాన్ని ముగించే వరకు కూడా మీరు వారికి తోడుగా ఉన్నారు. అంతేకాకుండా ప్రభువా, వారి నాయకులతో మీరు అంగుళీయక ముద్రగా వాళ్ళని వెన్నుకొని నిబంధన చేసుకున్నారు. అవును ప్రభువా, యేసయ్య పరిశుద్ధ రక్తము ద్వారా అయ్యా మీ కృపలో మా అందరితో కూడా నిత్య జీవానికి నిబంధన చేసుకున్న దేవా నీకు స్తోత్రం. దివ్యమైన గొర్రెపిల్ల రక్తము ద్వారా, నిష్కల్మషమైన రక్తము ద్వారా క్రొత్త నిబంధనలో మమ్మల్ని అందరినీ కూడా నిబంధన చేసుకున్న దేవా నీకు స్తోత్రం. ఆ నిబంధన తప్పిపోకుండా ప్రభువా, మేము చేసిన చిన్న చిన్న ప్రమాణములను, వాగ్దానములను నిలబెట్టుకోవడానికి మాకు కృపను దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అవును ప్రియులారా, యేసయ్య చెల్లించిన వెల ద్వారా క్రొత్త నిబంధనలో మనమందరం కూడా చేర్చబడ్డాం. ఆ యేసు ప్రభువే స్వయంగా తండ్రి కుడి ప్రక్కన కూర్చొని మధ్యవర్తిగా, విజ్ఞాపనకర్తగా, న్యాయవాదిగా మన తరపున ప్రార్థన చేస్తున్నారు. కాబట్టే ఆ పరిశుద్ధ రక్తము మన తరపున పరలోకపు తండ్రి దగ్గర విన్నవించుకుంటుంది. కాబట్టి మనం అందరం ఇంకా ప్రమాణములను నెరవేర్చినప్పటికీ, వాగ్దానములను విస్మరించినప్పటికీ ఆ పరిశుద్ధ రక్తము మన కొరకు చేస్తున్న విజ్ఞాపన ప్రార్థము ఆ నిబంధన నుంచి తప్పిపోకుండా కాపాడుతుంది. కాబట్టి మరొక్కసారి దైవ భయం కలిగి ఏ ప్రమాణములను, ఏ వాగ్దానములను దేవుని పట్ల చేశామో వాటన్నిటిని గుర్తు చేసుకుని దేవుని కృపలో వాటిని పరిపూర్తి చేయడానికి ప్రయత్నించుదాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.